5 సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చాలా బాధపడతాగా 3 పూట్ల అన్నం తినవాడు ఎవడా పనిచేయడు, తల్లిదండ్రులకు పుట్టినోడు అసలు ఎవడా పనిచేయడు. ముఖ్యంగా ఆడు అడ్డగోలుగా పుడతారు చూడండి, ఇటువంటి వాళ్ళే పట్టుకోవాలంటే నాకు 24 గంటల పని. మన పని ఏదో మనం మంచిగా చేసుకుంటున్నాం, అలాగే వెళ్ళిపోదాం అనేసి అనుకునేవాళ్ళు. ఈ ఆళ్ళ రోజున మీ ఇద్దరిని ఇంత బాధ పెట్టారంటే మీరు అసలు మనుషులేనా? అనురే ఎదవల్లారా. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన కారణంతో మేము ముందుకు వచ్చాను. నా జీవితంలో 5 సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి నాకు కానీ నా భార్యకు కానీ ఎన్నో బ్యాడ్ కామెంట్లు పెట్టారు. నేను ఏది కూడా అన్నీ కూడా మా ఆశీర్వాదమే అనుకున్నట్టుగానే ఆగిపోయాను. నేను ఎవరిని కూడా నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా, నన్ను ఎన్ని తిట్టినా నేను ఎప్పుడు తిరిగి ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు. అవన్నీ మా ఇద్దరికి ఆశీర్వాదాలే అనుకునేసి మేము మా జర్నీ ఎదరికి వెళ్ళిపోయాం. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల కెరీర్లో ఈరోజు బాధపడినట్టు నేను ఎప్పుడు బాధపడలేదు. నా కెరీర్లో చాలా బాధ వేసింది. అమ్మ వీళ్ళకి ఎంత మంచి చేసినా చెడ్లాగానే ఉందనిపించింది నాకు. నా వల్ల ఎన్నో లక్షల మంది లబ్ధి పొంది నవ్వుకొని దుర్గారావు గారు మీ వీడియోలు సూపర్ అండి అని చాలామంది ఫాస్ట్గా పెడతాం, చాలామంది ఏడ్చొచ్చారు ఏం చేస్తున్నాను అనేసి కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతాం. నేను ఏమీ పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ చాలా 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 బాధపడ్డాను. ఈరోజు చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ప్రతి ఊరోళ్ళు సపోర్ట్ చేశారండి. మా ఊర్లోనే ఉన్నారండి. మాకు శత్రువులు అంటే అందరూ కాదు, కొంతమంది శత్రువులు. ఊరందరూ బాగానే చూశారు అంటే అందులో కొంతమంది శత్రువులు ఉన్నారు. మేము ఎదుగుతున్నామంటే చూసి వారంలో చాలా మంది ఉన్నారు. అభిమానులు ఆశీర్వాదం ఉన్నంత వరకు దుర్గారావు దంపతుల్ని ఎవరో ఆపలేరు, ఆ భగవంతుడు తప్ప. వాళ్ళ ఆశీర్వాదం ఉంది చాలు. ఈరోజు ఒక 35 టీవీ షోలు చేశాను, ఒక 18 సినిమాలు చేశాను, 200 పైగా ఈవెంట్లు చేసాం వాళ్ళ ఆశీర్వాదం వల్లే. కానీ చాలా బాధపడుతున్నాను ఇవాళ. ఆ విషయం నాకు తెలిసిన కాడి నుంచి చాలా 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 బాధపడ్డాను. ఎలాగేంటి అంటే ఇన్ని మంచి పనులు చేసినా వీళ్ళకి నచ్చలేదంటే ఇంకేం చేస్తే నచ్చుతాను నేను అనేసి అంత బాధపడ్డాను. మా మిస్సెస్ కూడా ఎప్పుడు ప్రతి వీడియోలో నవ్వుతుమే తప్ప ఎప్పుడు సీరియస్గా మాట్లాడతాం కానీ ఎవరినైనా తిడతాం కానీ ఏమీ చేయలేదు. కానీ ఈ విషయంలో ఆవిడ కూడా చాలా బాధపడి మనం అలాగే ఎదుగుతానే ఉంటామండి. అవన్నీ మనకు దేవుళ్ళు అనుకున్నాం. ఎప్పుడు మీ పని మీరు చేసుకోండి, మా పని మీద చేసుకుంటానే వెళ్తాం. ఇగో నిన్న కాకమొన్న దేవుడి దయ వల్ల శ్రీదేవుడు రామ కంపెనీలో శేషు గారు మేనేజర్ గారు కలిసి దుర్గారావు మంచి ఎపిసోడ్ ఉంది, డి రాజుతో నీకు సాంగ్ ఉందని చెప్పారు. దేవుడి దయ వల్ల అమ్మాయిల దయ వల్ల వెళ్ళాను, చాలా బాగా చేశాను. 29వ తారీఖు బోనాలు ఈవెంట్ కొత్త చూడండి. అది కూడా అయితే ముఖ్యమైన కారణం అని చెప్పాను కదండి. ఈరోజు మా పెద్ద అబ్బాయి ఫోన్ చేసి నానా మన ఫ్లెక్స్ ఎదురుగుండా ఉన్నదని మన సంక్రాంతికి పెట్టింది 1 మిలియన్కి వచ్చినప్పుడు పెట్టింది కోసేశారు అని చెప్పాడు. ఏంట్రా ఫ్లెక్స్లు కోసేస్తాం ఏమో తెలియదు, 1 గంటకే కోసేసి మన గుమ్మలో పాడేశారని చెప్పాడు. అదేంట్రా మనం ఊరోళ్ళందరూ కూడా మనకు బాగానే ఫేవర్గా చేస్తారు కదా, ఇందులో మనల్ని పగబట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి చాలా బాధపడ్డాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది ఆ ఫ్లెక్స్లు 2 నేను పెట్టుకుంటే నేను అంత బాధపడిపోతుందండి. కానీ అభిమానులు 2 కలిసి ఆ ఫ్లెక్స్లు పెట్టారు. సంక్రాంతి ఫ్లెక్స్ ఒకటి 1 మిలియన్ అయిందన్న సందర్భంగా ఆ ఫ్లెక్స్ పెట్టారు. కానీ వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా 3 పూట్ల అన్నం తినవాడు ఎవడా పనిచేయడు, తల్లిదండ్రులకు పుట్టినోడు అసలు ఎవడా పనిచేయడు. ముఖ్యంగానే ఆడు అడ్డగోలుగా పుడతారు చూడండి, ఇటువంటి వాళ్ళే ఆ పని చేస్తారు. రే నువ్వు తిట్టించుకుంటమే కాదు, వెనకాల మీ అక్కని మీ చెల్లిని మీ తల్లిదండ్రులను తిట్టించుకుంటున్నావు, నీ ద్వారాగా వాళ్ళని కూడా తిట్టించుకుంటున్నావు, నీ ద్వారాగా వాళ్ళని తిట్టించుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు, నువ్వు చేసింది ఒక పనే కానీ దానివల్ల నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ తిడతారు. దానికి ఆలోచించు. నేను నా ఫ్లెక్స్లు కోసేశారు, మిమ్మల్ని పట్టుకోవాలంటే 24 గంటల పని. నేను ఏ ఎమ్మెల్యే గారికో ఏ ఎంపీ గారికో ఏ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సార్ నన్ను నా ఫ్లెక్సీలో కోసారంటే
24 గంటల్లో మిమ్మల్ని పట్టుకుంటారు. నాకు అది పెద్ద పని కాదు. కానీ ఫ్లెక్స్ కోసేస్తే దుర్గారావు దంపతులు ఎదుగాల మీరు ఆగిపోద్ది అనుకుంటున్నారు. మీ వల్ల కాదు, ఆ దేవుడు ఆపితే ఆగుతుంది. ఆగిపోతారు, బ్యాడ్ కామెంట్లు పెట్టేస్తే ఆగిపోతారు అనుకుంటున్నారు. ఎన్నో బ్యాడ్ కామెంట్లు చూసాం, ఎన్నో ఒడిదుడుకులు చూసాం. ఏది పట్టించుకోకుండా వచ్చాం కాబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. దుర్గారావు దంపతులు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ ఉంది. చిరంజీవి గారి దగ్గర నుంచి నక్కిలిసి గొలుసు కాడ అరే భలే చేస్తారు వాళ్ళు 100కు 95 మంది మెచ్చుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసండి అటువంటివి అన్నీ తెలిసిన ఎదవలు అయితే ఫ్లెక్స్లు కొయ్యరు. అదేదో ఉన్నంత అనుకోండి, కోపం వచ్చిందనుకో, దుర్గారావు నువ్వు ఎలా చేస్తున్నావు, అక్క నువ్వు ఎలా చేస్తున్నావు, లేదా అన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు. అంతేగాని అడ్డగోలుగా పుట్టినోళ్ళు అలాగే చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాంబే వెళ్ళినా, గోవా వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఒరిస్సా వెళ్ళినా దుర్గారావు గారు నమస్కారం అండి అంటున్నారు. ఆ పేరు తెచ్చుకున్నాం చాలు. నాకు దగ్గర డబ్బు లేకపోవచ్చు, మంచి పేరు వచ్చింది, అది చాలు నాకు. నేను పేరు గురించే తపన పడ్డాను తప్ప ఏదో డబ్బులు సంపాదించేద్దాం, ఆస్తులు సంపాదించేద్దాం, నేను దాని గురించి నేను ఇండస్ట్రీలోకి రాలే. నేను వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి రావాలనుకుంటే నేను ఎన్నో చెయ్యాలి. నీకు అవకాశం ఇప్పిస్తాను, ఒక 50,000 ఇవ్వండి, నీకు క్యారెక్టర్ ఇప్పిస్తాను, ఓ 25,000 ఇవ్వండి, శ్రీదేవుడు రామకమ్యూనికి తీసుకెళ్తాను, ఓ 10,000 ఇవ్వండి, ఎన్నో అడుక్కుని తినాలి. చిచ్చి అటువంటి తప్పుడు పనులు మేము చెయ్యం. చేసేవాళ్ళన్నా మాకు చిరాకు. అది ఎవరు చేస్తారో నాకు తెలుసు. అన్ని పట్టుకోవాలంటే నాకు 24 గంటల పని. నాకు ఊర్లో 4-5 ఉన్నారు శత్రువులు, నాకు తెలుసు వాళ్ళు. కానీ వాళ్ళు నాకు దీంతో సమానం. ఒకవేళ డబ్బులుంటే ఉండొచ్చు, ఏకముఖతో సమానం. నాకు వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు. 2 కోట్లు కూడా నాకు ఒక ఏకముఖతో సమానం. 1000 కోట్లు పెడితే రాని పేరు మా ఇద్దరికి వచ్చింది. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావు దంపతులకు నమస్కారాలు పెడతాం, దుర్గారావు దంపతులకు అవకాశాలు ఇస్తున్నారంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఈటీవీ స్టేజీ ఎలాగుంటుందో మీకు మొఖాలకు తెలుసా? అటువంటి స్టేజీల మీద డ్యాన్స్ చేస్తున్నాం, అటువంటి స్టేజీల మీద డ్యాన్స్లు వేస్తున్నాం. క్రాక్ సినిమాలో రవితేజ గారు లాంటి బడా స్టారే పిలిచి అవకాశం ఇచ్చాడు దుర్గారావు దంపతులకి. సుధీర్ గారు లాంటి వ్యక్తి డీలో అవకాశం ఇచ్చాడు. డి పండు గారు నా పేరు పెట్టి డీలో డ్యాన్స్ చేశాడు. అది అదృష్టంగా భావించాను. అటువంటి బతుకులు బతకండి, బతికితే మంచిగా బతకండి, అడ్డగోలుగా బతకొద్దు, నలుగురితో తిట్టించుకోవద్దు. అలా నలుగురు చెప్పుకోవాలి, అబ్బా ఆడు చూడరా ఎంత బాగా బతికాడు, ఎంత బాగున్నాడో అని చెప్పుకోవాలి. అంతేగాని మేము అవి కోసేసాం ఈ కోసేసాం అంటే పెద్ద గొప్ప వచ్చేది ఎవరికైనా. లక్ష్మీపురంలో ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా, ముస్లింపేట వెళ్ళినా, చౌదరీస్పేట వెళ్ళినా, లేకపోతే ఇంకొక ఏరియాలో దుర్గారావు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు అని చెప్తారు. మాకు ఒక పేరు ఉంది, దాన్ని మీరు పాడు చేయొద్దు. వాళ్ళు పాడు చేస్తే మన పేరు ఎందుకు పాడవుతుందండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పాడు చేస్తున్నాడు ఆడి పేరు. ఆడు పుట్టి అలా కోసి ఆడు పాడు చేసుకుంటున్నాడు ఆడి పేరు. నేను ఏదన్నా అంటే తగలదేమో కానీ గంగారత్నం పేరు తెలుసు కదా, అమ్మాయి యొక్క మాట అందంటే మట్టు కట్టుపోతారు. ఆ ఫ్లెక్స్ల కోసం చెప్తున్నా, ఆవిడ పవర్ అటువంటిది. కానీ తిట్టించుకోవద్దు, మంచిగా బతకండి. పోతే కోసుకోండి ఫ్లెక్స్, దానికి ఏముండదు. 1000 రూపాయలు పెడితే ఇంకో ఫ్లెక్స్ వస్తుంది, 10,000 పెడితే ఇంకో ఫ్లెక్స్ వస్తుంది. మీరు ఫ్లెక్స్లు కోసేసుకుంటే హీరోలు అయిపోతారా? మీరు ఫ్లెక్స్లు కోస్తే హీరోలు అయిపోతారా? హీరోలు మీరు దమ్ముంటే, మీకు నిజంగా కలేజా ఉంటే ఈటీవీ స్టేజ్ మీద ఒక్కసారి కనపడండి మీకు. లేకపోతే హైదరాబాద్ సెంట్రల్లో నుంచి మిమ్మల్ని గుర్తింతారా? మీకు గుర్తింపు ఎంతవరకు అంటే లక్ష్మీపురంలో ఉన్నంత వరకే. గుర్తించరు. లక్ష్మీపురం నుంచి పక్క ఊరు వెళ్ళారనుకో మీరు జీరో, మీ పేరు కూడా ఎవరికీ తెలదు. దుర్గారావు దంపతులు అలా కాదు, లక్ష్మీపురంలోని హీరోనే, బయటకు వచ్చాక కూడా హీరోనే, పక్క రాష్ట్రంలో కూడా హీరోనే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నక్కకేనే నాగలోకానికి తేడా. బతుకులు అలాగ ఉంటాయి. అలా తిట్టించుకోవద్దు. దుర్గారావు ఒక మాట అనడానికో 10 లక్షల మంది కామెంట్లు పెడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లక్ష్మీపురం వాళ్ళని ఏనాడు మాకు బ్యాడ్ కామెంట్స్ తిట్టినా, మేము వీడియోలు చేసేటప్పుడు తిట్టినా ఎవరిని చిన్న మాట కూడా అనలేదు. ఎందుకంటే పోనీలే అలా తెలుసుకుంటారండి, ఎందుకు వాళ్ళని అంటాం. మన పని ఏదో మనం మంచిగా చేసుకుంటున్నాం, అలా వెళ్ళిపోదాం అనేసి అనుకునేవాళ్ళం. ఈ ఆళ్ళ రోజున మీ ఇద్దరిని ఇంత బాధ పెట్టారంటే మీరు అసలు మనుషులేనా? అరే ఎదవల్లారా, ఫ్లెక్స్లు కొడితే మీకేం వస్తుందా? లేకపోతే ఇంకోటి చేస్తే మీకేం వస్తుందా?
లేకపోతే ఇంకొకడు ఎవడో ఎదుగుదల ఆపితే మీకు ఏం వస్తుందా? మీకు మీరు కష్టపడి మీరు సంపాదించుకోండిరా. ఎదరోడు సంపాదించుకునే దాని మీద మీరు ఆరవకూడదు. మీరు ఏడవలేరు, ఏడ్చి వాళ్ళేమో ఏడవలేరు, ఇంకెందుకు? నేను ఎప్పుడు వాళ్ళని చూసి ఎడుతూ ఉంటారండి అలాగా. అటువంటి వాళ్ళని మనం ఎన్ని చెప్పినా మారరు. నేను ఎప్పుడు లక్ష్మీపురంలో ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు. ఇది లక్ష్మీపురంలో నాకు చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది 100కు 95 మంది సపోర్ట్ చేశారు. ఒక 5గురే ఉన్నారు అక్కడక్కడ ఎదవలు. ఆ ఎదవలకే చెప్తున్నాను, తెలుసుకోండి ఒకసారి. అంతే తప్ప ఫ్లెక్స్లు కోసేసి హీరోలు అయిపోయాం, లేకపోతే ఇంకోటి చేసేసి హీరోలు అయిపోయాం, అదో బతుక. ఫ్లెక్స్లు కోసం బతుక మీది ఎదవల్లారా? నిజంగా అలా కాదు, ఎరా ఎదవల్లారా? నిజంగా తల్లిదండ్రులకే పుట్టారా మీరు? ఇలా తిడతారు. నేను అన్నాను ఈ వీడియోలో, నేను మీ పేర్లు చెప్పొచ్చు, నాకు తెలుసు, మీరు నాకు తెలుసు, కానీ చెప్పను. ఎందుకంటే అప్పలే తన్నాలు అనుకుంటే నాకు పెద్ద పనేం కాదు. ఇవాళ నాకుండే నెట్వర్క్కి, నాకుండే ఫాలోయింగ్కి 24 గంటల్లో మిమ్మల్ని పట్టుకోగలదు. కానీ చిచ్చి మిమ్మల్ని కొట్టినా ఒకటే, కుక్కలను కొట్టినా ఒకటే అనుకుంటాను అంతే. ఇప్పటి నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఏడ్చి కుదురుగా బతకండి. నలుగురితో సీ అనిపించుకుని బతుకు వద్దు. ఈ వీడియో నేను పోస్ట్ చేశాక నాకు 10 రకాల నుంచి 10 రకాల ఫోన్లు వచ్చి నన్ను అడుగుతారు. డిపార్ట్మెంట్ వారు అడుగుతారు, పొలిటీషియన్లు అడుగుతారు, పెద్ద మనుషులు అడుగుతారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి. లేదు సార్, ఏదో తెలిసి తెలవక ఏదో చేశారు, కానీ కోసినట్టు నాకు తెలుసు, నాకు చెప్పారు. కానీ చిన్న విషయానికి మీ జీవితం ఎందుకు పాడు చేస్తాం? చెప్తే చిన్న పని నాకు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు చిన్న ఫ్లెక్సే కదా కోసేసాను అనుకోవచ్చు, కానీ ఆ ఒక ఫ్లెక్స్ కోతం వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో, ఎన్ని కుట్రలు జరుగుతాయో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత బొగ్గమంటుందో పోలీసు వారికి తెలుసు చెప్తే. కానీ అంత దాకా వద్దు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి పనులు, తప్పుడు పనులు మీరు చేయకండి. మీ వెనకాలోళ్ళని తిట్టించుకోవద్దు. ఎందుకంటే మీ వెనకాలోళ్ళు, మీ తల్లిదండ్రులు కాతకూతు పేరు ఉంటుంది, ఆ పేరు మీరు పాడు చేయొద్దు. ఇప్పుడు నా తండ్రి పేరు సుబ్బారావు, వీళ్ళ నాన్నగారి పేరు లక్ష్మయ్య. వాళ్ళకు 100 రెట్లు పేరు వచ్చేలాగా చేశాను తప్ప వాళ్ళ పేరు తగ్గించేలాగా నేను చేయలేదు. నా తండ్రి పేరు సుబ్బారావు, మా నాన్నగారి పేరు తగ్గించేలాగా నేను చేయలేదు. మా నాన్నగారి పేరు పెంచేలాగా చేశాను. 100 మంది చెప్పుకునే అబ్బా పిల్లలు పుట్టారంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, కానీ కిందకి తొక్కేయకూడదు. అటువంటి బతుకు బతకూడదు ఎవరు. అది ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు, ఫస్ట్ టైం అయ్యాను. ఇంకా ఎప్పుడు ఇంత ఎమోషనల్ నన్ను చేయకండి. అంటే మీరు అనుకుంటున్నారో దుర్గారావుని ఒకే యాంగిల్లోనే చూస్తున్నారు, దుర్గారావు ఇంకో యాంగిల్ ఉంటుంది. అది ఎప్పుడు బయటకు రాలేదు. ఒత్తి ఎలాగుంటుందో ఈ అమ్మాయిని అడగండి, చెప్తుంది. ఒక్కొక్కసారి వస్తుంది. చెప్పండి, రియల్గా చెప్తున్నాను, ఒక్కొక్కసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎలాగుంటుంది అడగండి, చెప్తామేంటి చూస్తారు. ఆ యాంగిల్ కూడా చూసే టైం వచ్చింది అనుకో, వాళ్ళే చూస్తారు. ఒక సాధారణమైన కూలి పని చేసుకునే దుర్గారావు, కానీ ఈరోజు ఒక చిరంజీవి గారు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, బన్నీ గారు, ప్రభాస్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇటువంటి బడాబాబులు అందరూ ఒరే నక్రీస్ గొలుసు ఇట్లా అంటున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి తెలుసు. లక్ష్మీపురంలో మీరెవరికి తెలుసురా? ఊరు నుంచి బయటకు వెళ్తే మీరు ఎవరో తెలీదు. ఊరు నుంచి బయటకు వెళ్తే దుర్గారావు అంటారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయినా మీకు నాకు పోలిక చిచ్చే. అసలు మీతో మాట్లాడినోటే, మాట్లాడకపోయిన మెల్లకుండా కూర్చుంటే అన్ని రకాల మంచిది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా బతకండి, అర్థమైందా? ఇప్పుడైనా ఎందుకు మాట్లాడామంటే ఎప్పటి నుంచో మాట్లాడాలి, కానీ ఏంటి వాళ్ళ జోలు మనకి ఎందుకండి? వాళ్ళ జోలు మనకు అవసరం లేదు. మన వీడియోస్ ఏ మనం చేసుకుంటున్నాం, మంచిగా చేసుకుంటున్నాం, మంచిగా వెళ్తున్నాం అంతే. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడొద్దండి అని అనేసి ఎప్పటి నుంచో ఈయన ఆపుతున్నాను. కానీ ఈ రోజున ఫ్లెక్స్ కోసి మమ్మల్ని బాధ పెట్టారు, అందుకని మీ ముందుకు వచ్చాము. ఈ రోజున మేము మాట్లాడతాను అంటే ఫ్లెక్స్ కోసేస్తే దుర్గారావు ఇలా తలదించుకుంటున్నాడు అనుకున్నారా? అలా ఉంటాడు ఎప్పుడు కూడా. ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు దుర్గారావు. డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఇంకొకలాగా, లేకపోతే ఇంకొకలాగా అలా ఉండదు. ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటాను. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా బతకండి, మంచిగా బతకండి, మంచిగా ఉండండి.
అంతేగాని నలుగురికి మంచి పని మీరు చేయండి చెడ్డ ఎవరైనా. పని చేసి మీ వెనకాలని తిట్టించుకోవద్దు. ఓకేనా? ఇది మేము చెప్పేది. మన్ని ఇటువంటి పిచ్చి పనులు మనం ఎప్పుడైనా చేస్తే దుర్గారావు రెండో యాంగిల్ అన్నాను కదా, ఆ యాంగిల్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకేనా? అది మీ స్థానం ఎప్పుడు ఇదే, దుర్గారావు స్థానం ఎప్పుడు అది. చూడలేరు, శిఖరాన్ని చూడగలరు మీరు. అది ఓకే, జాగ్రత్తగా ఉండండి.